నేను అక్షయ తృతీయ రోజున పుట్టాను. మాకు 300 సంవత్సరాల గురు పరంపర. మనకి అక్షయ సిద్ధి మన చేత్తో ఎవరైనా రూపాయి బిళ్ళ తీసుకున్నా, మన చేత్తో ఎప్పుడైనా అదృష్టరత్నం తీసుకున్నా, వాళ్ళు వాళ్ళ జీవితంలో మళ్ళీ ఎప్పుడు డబ్బు గురించి ఎదురు చూసేది గానీ గురుగారు అక్షయ తృతీయ ఎప్పుడొస్తది? నేనే వస్తాను ఫస్ట్. తప్పకుండా రండి. అక్షయ సిద్ధి పొందితే ప్రతిరోజు అక్షయ తృతీయే మాకు. మా చెయ్యే ఇప్పుడు అక్షయ సిద్ధి అవుతండి. మన చేతిలోంచి చేతి గురుగారు ఎక్ ఒకసారి అయ్యమ్మ! చేతికి దండం పెట్టుకుంటాను. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. మన చేతిలోంచి ఎవరైనా ఒక రూపాయి బిళ్ళ తీసుకున్నా, ఒక చిన్న విత్తనం మా ఇంట్లోంచి మామిడికాయలు వచ్చినప్పుడు మామిడికాయ టెంకలు బయట పారేస్తే కొంతమంది వచ్చి తీసుకెళ్ళి ఆళ్ళ ఇంట్లో పోస్తారు. ఒక్కొక్క చెట్టు ఆకాశం అంత ఎత్తు ఎదుగుతది. బ కాయలు మామూలుగా ఉండవు. అద్భుతంగా కాయలు కాస్తాయి. కొంతమంది తోటల్లో యేసుకుంటారు. ఒక చెట్టు యేసుకుంటే దాంట్లో వచ్చే కాయలతోటి కొంతమంది తోటలో పెట్టుకుంటారు. హ్మ్. దాన్నే అక్షయ సిద్ధి అంటారు. అక్షయ సిద్ధి అంటే మీరు ఒక్క రూపాయి గాని ఒక్క దాంతో మీరు ప్రారంభించండి. నా దగ్గరికి వచ్చినోళ్ళు వ్యాపారం చేయాలి, వ్యవహారం చేయాలని వస్తుంటారు. హ్మ్. మీరు ఒక్క రూపాయి కూడా ఇంట్లో నుంచి తీసుకెళ్ళొద్దు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయొద్దు. తెలివితేటలు, బుద్ధి, శ్రద్ధ. కొంతమంది వస్తారు. స్వామి నాకు దగ్గర డబ్బులు లేవు కదా! ఎట్లా వ్యాపారం చేయాలి అని. ఈ రోజున హైదరాబాద్‌లో గానీ, భారతదేశంలో గానీ, ఇంటర్నేషనల్ ఎక్కడైనా చూడండి హైయెస్ట్ సంపాదించిన ఇప్పుడు మల్లారెడ్డి గారు తెలుసు కదా! హ్మ్. మల్లారెడ్డి గారిని ఎప్పుడైనా చూడండి ఆయన అడగండి లేకపోతే ఆయన ఎప్పుడు అదృష్టం, అదృష్టం, అదృష్టరత్నం అంటారు. ఆయన పాలు దగ్గర నుంచే కదా ఇంత సంపదలు పొందింది. జీరో నుంచే ఎప్పుడు హీరోలు అవుతారు. ఆల్రెడీ మీ ఫాదర్ మీకు 10,00,00,000, 100,00,00,000 ఇచ్చేసారనుకోండి. మీకు తినటానికి ఉంటది, తిరగటానికి ఉంటది. మీకు ఫైర్ ఎక్కడ ఉంటది? ఏమీ లేనప్పుడే ఫైర్ ఉంటది. మీరు వస్తారు, అదృష్టరత్నం పెట్టుకుంటారు, మట్టిని కూడా బంగారం చేస్తారు. ట్రూ. సూపర్. కానీ గురుగారు ఒక్కటేంటంటే